జనం అందరూ ఇక్కడ చుట్టూలాడుతూ ఉంటే అందరినీ పార్కులోకి వెళ్ళండి అన్నారు. జనం అందరూ పార్కులోకి వెళ్తే పార్కులో కనీసం కూర్చునేదానికి లేకుండా నీళ్లు మొత్తం పెట్టేశారు. బురదగా ఉంది. కూర్చునే ప్లేస్ లేకపోయేసరికి అందరూ గేటు ముందరికి వెళ్ళి నిలబడ్డము. ఒక్కసారిగా గేటు తీయడంతో మొత్తం జనం ఒకరి మీద ఒకరు పడిపోయి అసలు పడిన వాళ్ళని లేపే పరిస్థితి కూడా లేదు. చాలా అన్యాయంగా చనిపోయిన పరిస్థితి. ఆ ఘటన మేము వెనకనే ఉన్నాము. చనిపోయారు అని అరుస్తున్నారు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. దీనికి మొత్తానికి టీటీడీ బాధ్యత వహించాలా. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము, నీళ్ళు అయితేనేమి, కాఫీలు, పాలు అన్నీ మీ దగ్గరకే వస్తాయి, మీరు బాత్రూమ్లు ఉంటాయి అన్నీ. కానీ ఏమాత్రం కూడా వాళ్ళ నిర్లక్ష్యం ఎంత బాగా నేను ఈ పార్క్లో చూశాను. బురద కాలు తీసి మా బంధువులు వచ్చారు. నేను తిరుపతి వాసినే, బంధువులు వచ్చారు హైదరాబాద్ నుంచి. వాళ్ళ కోసం అని నేను పార్క్ దగ్గరికి వచ్చాను. వస్తే ఎంత భయపడిపోయామంటే అసలు ఏంది ఇది, ఇంతవరకు ఎప్పుడు కూడా చూడాల. దీనికి మొత్తానికి కారణం ఎవరైనా సరే డైరెక్ట్గా పోయి కొండకు పోయి గంటలో చూసుకొని వచ్చే పరిస్థితి ఉంటే ఇలాంటి ఘటనలు జరగవు. ఎప్పుడు చూస్తూ ఉండే వాళ్ళకి అది అనిపించదు. సంవత్సరం వరకు కూడా మేము తిరుపతిలో ఉండి కూడా పోయినసారి కూడా ఇట్లా ఎవరో ఒకరు వస్తే వాళ్ళతో పాటు వచ్చి టోకెన్ వేసుకొని పోయి వచ్చేది తప్ప ధైర్యంగా తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటామని ఇది లేకుండా ఉండడం. మొత్తం కూడా వైకుంఠ ఏకాదశికి ఇంత ఏర్పాట్లు చేశారనేసి ప్రచారాలు మాత్రం అన్ని ఛానల్లో చూపించిన తర్వాత జనమందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత నిర్లక్ష్యం ఎంత బాగా కొట్టొచ్చిందంటే ఎవరికి భోజనాలు అందలే. ముందర ఎవరికో పెట్టారు కానీ మేము వచ్చేసరికి మా వాళ్ళకి కూడా భోజనం ఏమీ అందలేదు. ఏ ఏర్పాట్లు కూడా మీరు భోజనం కావచ్చు, ఉండడానికి కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, ఏవి కూడా సౌకర్యాలు ఏర్పాట్లు చేయలేదు. కంట్రోల్ చేయలేని పరిస్థితి. జనం ఎక్కువ వస్తారని అంచనా ఉన్నప్పుడు ఈ విధంగా ఎందుకు చేశారనేది దీనికి బాధ్యత వహించాలా. చాలా దారుణం. కళ్ళ ముందే పోయిన జనం దేవుడి దగ్గర దర్శనానికి వచ్చిన వాళ్ళు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం 2 కోట్లు ఇవ్వాలా. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగం కూడా ఇవ్వాలా. ఈరోజు ఏ నమ్మకంతో తిరుమల దర్శనానికి జనం వస్తారు, ఏ భరోసాతో వస్తారు అనేది కూడా టీటీడీ సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా కోరుతా ఉన్నాం. అంటే టీటీడీ చరిత్రలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు చూడలేదు. తిరుపతి వాసికి మీరు కూడా చూస్తుంటారు, ఇంత పెద్ద ఎత్తున వచ్చినారు. ఏ విధంగా చూడాలంటారు ఇంత నిర్లక్ష్యాన్ని? ఈ ప్రచారం బాగా చేశారు. అన్ని ఏర్పాట్లు ఉంది అన్నప్పుడు నమ్మకంతో వచ్చారు. లేకపోతే ఇట్లా వచ్చేవాళ్ళు. మీరు ప్రచారం ఎట్లా చేశారంటే బాగా ఎప్పుడు జరగనంత ప్రచారం ఈసారి చేశారు. వాళ్ళు కూడా ఎప్పుడు వైకుంఠ ఏకాదశికి రావాలనుకోరు. ఎప్పుడో ఈ 10 రోజుల్లో ఎప్పుడో పోదాం లేని ఈ ప్రచారం అంతా చూస్తే పదాము అన్ని ఏర్పాట్లు అన్ని చోట్ల ఉంది కదా అని దీంతో మొత్తం నేను అక్కడ అడిగా. తమిళనాడు, కర్ణాటక, హిందీ మాట్లాడే వాళ్ళు ఏ స్టేట్లో పాపం ఎక్కడెక్కడి నుంచే ఉన్నారు. మొత్తం జనం ప్రచారం చేసిన తర్వాత దానికి తగిన ఏర్పాట్లు చేయకపోవడం అనేది చాలా అన్యాయం అని అనిపిస్తూ ఉంది. వైకుంఠ ప్రాప్తి చెందినారని భావించాలి తప్ప వైకుంఠ ద్వార దర్శనం లేకుండా పోయింది. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించాలి. ఈరోజు ఏదైతే ఘటన జరిగిందో ఇది ఇంకెప్పుడు కూడా, ఈ రోజే కాదు ఇంకెప్పుడు కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. చాలా బాధాకరమైన విషయం అండి. టీటీడీ ఈ ఒక్కటే కాదు, రెగ్యులర్ దర్శనాలు కూడా వెళ్తే 2 రోజులు 3 రోజులు పడతా ఉంటే ఏం చేస్తారు? ఇలాంటప్పుడైనా వీళ్ళు చూసేసి రావాలని ఒక ఆశ అనేది ఉంటుంది. దానివల్లనే ఈ ఘటనలో జరిగింది అని అనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం మనం